హెచ్సియు వ్యవహారంపై సోషల్ మీడియా పోస్టుల మీద ఐఏఎస్ స్మితా సబర్వాల్ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఫేక్ వీడియోలు రీట్వీట్ చేశారనే వ్యవహారంలో నోటీసులు అందుకున్న స్మిత ఇప్పుడు మరో 2 వీడియోలు రీట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు మళ్లీ ఆమె రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారారు. రీసెంట్గా హెచ్సియులో 400 ఎకరాలు వేలం వ్యవహారంలో కొన్ని సోషల్ మీడియా పోస్టులు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. అబద్ధపు వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వం కొందరు వ్యక్తుల మీద కేసులు కూడా నమోదు చేసింది. ఈ వీడియోలో ఒక వీడియోను ఐఏఎస్ స్మితా సబర్వాల్ కూడా రీట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో రీసెంట్గానే గచ్చిబౌలి పోలీసులు స్మితకు నోటీసులు జారీ చేశారు. అయినా కూడా స్మిత మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. హెచ్సియుకు సంబంధించిన మరో 2 వీడియోలను కూడా స్మిత రీట్వీట్ చేశారు. తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులు ఇస్తారా, ఇది దేనికి సంకేతం అంటూ ఓ 2 మహిళలు పెట్టిన పోస్టులతో పాటు గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం తొలగించిన 100 ఎకరాలను పునరుద్ధరించాలనే ప్లాన్తో రండి, లేదంటే అధికారులు జైలుకు వెళ్లక తప్పదన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉన్న లైవ్ లా పోస్టును కూడా స్మిత రీట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదటి 2 పోస్టుల్లో ఎప్పట్లాగే ఏఐతో క్రియేట్ చేసిన బుల్డోజర్లు, నెమళ్లు, జింకలు ఉండడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పోలీసులు ఇచ్చిన నోటీసులకు బుధవారమే విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆమె రాలేదు. పైగా మరోసారి ఇలాంటి పోస్టులే పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటన్న చర్చ జరుగుతోంది. పాలనలో ఐఏఎస్లు భాగమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతున్నట్టు ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు, రీట్వీట్లు సంచలనంగా మారాయి. గచ్చిబౌలి భూముల ఇష్యూలో మార్ఫింగ్ ఫోటోను రీట్వీట్ చేసిన స్మితకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వగా వాటికి ఆమె నుంచి సమాధానం రాలేదు. పైగా సర్కార్ చర్యలను తప్పుబట్టేలా ఉన్న మరో 2-3 పోస్టులను రీట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్ ఫోటోలు, వీడియోల ద్వారా తప్పుడు ప్రచారం చేసిన వారిపై సర్కార్ సీరియస్గా ఉంది. ఈ క్రమంలోనే పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు, రీట్వీట్ చేసిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి లాంటి 1-2 ప్రజాప్రతినిధులతో పాటు పలువురు బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు కూడా ఉన్నారు. అధికారుల్లో ఒక్క స్మితా సబర్వాల్ తప్ప మిగిలిన వారెవరూ ఆ ఇష్యూ జోలికి వెళ్లలేదు. స్మిత ప్రస్తుతం ప్రభుత్వంలో యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన గిబ్లీ ఫోటోను స్మిత రీట్వీట్ చేశారు. అది గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్ల ముందు నెమళ్లు, జింకలు ఉన్నట్టుగా సృష్టించిన మార్ఫింగ్ ఫోటో కావడంతో సంచలనంగా మారింది. మార్ఫింగ్ ఫోటోల ఇష్యూలో పోలీసులు కేసులు నమోదు ప్రారంభించగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సహా పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి మార్ఫింగ్ ఫోటోలను తొలగించారు. కానీ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మాత్రం తన ట్విట్టర్ ఖాతా నుంచి ఆ మార్ఫింగ్ ఫోటోలను తొలగించలేదు. దీంతో గచ్చిబౌలి పోలీసులు ఈ నెల 11న ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీనిపై నేరుగా ఎక్కడా స్పందించని స్మిత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్న ఓ 3 ఎక్స్పోస్ట్లను తాజాగా రీట్వీట్ చేశారు. ఒక స్త్రీ తన కోసం నిలబడే ప్రతిసారి ఆమె అందరి మహిళల కోసం నిలబడుతుంది అంటూ మాయా ఎన్జేలో చెప్పిన సందేశాన్ని పోస్టు చేస్తూ ఓ మహిళా నెటిజన్ చేసిన ట్వీట్ని ఆమె రీట్వీట్ చేశారు. ఇక గతంలోనూ తాను చేసిన కొన్ని కామెంట్లు, పోస్టులు పెద్ద దుమారమే రేపినా ఏ మాత్రం తగ్గడం లేదు స్మిత. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఓ సెక్రటరీగా స్మిత కీలక పాత్ర పోషించారు. కాళేశ్వరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టులను పర్యవేక్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐఏఎస్ ఆఫీసర్లంతా వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లినా స్మిత మాత్రం చాలా రోజులు దూరంగా ఉన్నారు. దీంతో ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తారనే వార్తలొచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా, ఆ తర్వాత యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. మేలో హైదరాబాద్లో జరిగే ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల బాధ్యతలను పూర్తిగా స్మితానే చూసేలా కీలక బాధ్యతలు అప్పగించింది. ఇలాంటి టైంలో ఆమె వ్యవహార శైలి, సోషల్ మీడియా పోస్టులు ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తన ట్వీట్ను తొలగించకపోగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా రీట్వీట్లు చేస్తూ తగ్గేదేలే అన్న సంకేతాన్ని ఇస్తున్నారామె. ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోవడం లేదని పరోక్షంగా విమర్శిస్తున్నట్లు ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రభుత్వంతో బహిరంగంగా విభేదించడం, పోలీసుల నోటీసులను సైతం లెక్క చేయకుండా వ్యవహరించడంపై పలువురు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇతరులు ఇలాంటి ఫోటోలు షేర్ చేయడానికి, ప్రభుత్వంలో భాగంగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారినిగా షేర్ చేయడానికి ఉన్న తేడాను ఆమె గుర్తించలేకపోతున్నారా, లేదంటే ప్రభుత్వాన్ని ధిక్కరించాలని డిసైడ్ అయ్యారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
ఫేక్ ఫోటోలతో కంచగచ్చబౌలి భూముల్లో వన్యప్రాణులు ఉన్నట్టుగా సృష్టించారు. ఆ ప్రచారంలో ప్రభుత్వంలో ఓ శాఖకు విభాగాధిపతిగా ఉన్న ఐఏఎస్ షేర్ చేయడం అంటే ఖచ్చితంగా అది సర్వీస్ రూల్స్ను ఉల్లంఘించడమే అవుతుందన్న అభిప్రాయం ఉంది. చాలామంది ఈ ఫేక్ ఫోటోలను క్రియేట్ చేసిన వారిపై కేసులు పెడుతున్నారు. స్మితా సబర్వాల్ కూడా నోటీసులు మాత్రమే జారీ చేశారు. అయినా తనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని ఆమె సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకోబోయే యాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.